హాయ్ అండి. నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే రాగి హల్వా. సో ఇదైతే హెల్త్‌కి చాలా మంచిది. సో దీన్ని ఎలా అయితే చేసుకోవాలంటే ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక 3 ఆర్ 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ రాగి పిండిని అయితే వేసుకోవాలండి. వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని అలా వాటర్‌లా కాకుండా ముద్దలా కాకుండా మీడియంలో కలుపుకోవాలండి. అందులో కొంచెం సాల్ట్ అలాగే కొంచెం బెల్లం వేసి స్వీట్‌కి తగ్గట్టు ఇవి వేసుకొని మిశ్రమాన్ని అయితే రెడీ చేసుకోవాలి. ఈలోపు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీని యాడ్ చేసుకోవాలండి. గీ ఏంటంటే హెల్త్‌కి మంచిది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. అందుకని చెప్పేసి ఇలా మొత్తం గీ అంతా కూడా ఇలా అయిపోయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ రాగి మిశ్రమాన్ని కూడా ఒకసారి మంచిగా కలుపుకొని ప్యాన్లో అయితే వేసుకోవాలండి. ఈ విధంగా ఇది వేసేటప్పుడు హై ఫ్లేమ్లో ఉండకూడదండి, సిమ్లో అయితే పెట్టుకోవాలండి. సో ఇలా పెట్టుకొని ఈ విధంగా కలుపుతూ ఉండాలండి. ఇలా కలుపుతూ ఉండగా అడుగు పడుతూ ఉంటుంది. సో అడుగు పట్టకుండా అలా కలుపుతూ ఉండాలి. సో ఇలాంటి వాటికి ఏంటంటే నాన్ స్టిక్ ప్యాన్స్ అనేవి మంచిగా యూజ్ అవుతాయి. అలాగే స్పాచ్లా ఇప్పుడు చూడండి నేను కలుపుతున్నాను కదా, దాన్ని అంటారు. అదేంటంటే కిందని అంటుకోకుండా మంచిగా వచ్చేటట్టు చేస్తుంది. సో ఈ విధంగా మొత్తం అంతా అయిపోయేటట్టు ఇలా చేసుకోవాలండి. ఇది ఏంటంటే హెల్త్‌కి చాలా మంచిది. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా మనమైనా ఎవరైనా తినొచ్చు. వారానికి ఒకసారి చేసుకున్న చాలా మంచిది. సో చూడండి, మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్గా అయిపోతుంది. 10 మినిట్స్లో అయిపోతుంది రెసిపీ అనేది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసి ఇలాంటి వీడియోస్ మరికొన్నాటి కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.